గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ పిల్లలండి? మీ కుటుంబ సభ్యులు బాగున్నారా? మీ కొరకు మేము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని దీవించిన గాక. వాగ్దానాన్ని ప్రతిదినము షేర్ చేయండి. దేవుని యొక్క కృప మీకు తోడును గాక. రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు శక్తిమంతుడు. క్షేమ అభివృద్ధి. ఈ రోజుల్లో క్షేమము కరువు అయిపోయిందండి. మన కుటుంబంలో క్షేమం లేకుండా పోయింది. ఒకరిని చూస్తే ఒకరికి పట్టదండి. కొంతమంది బయటికి వెళ్తే తిరిగి రాలేని పరిస్థితులు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఒకరికి ఇంట్లో ఎవరికి బాగలేకపోయినా కుటుంబంలో అందరికీ బాధ అండి. సంఘంలో ఎవరికి బాగలేకపోయినా సంఘమంతా బాధ. కాబట్టి క్షేమము అభివృద్ధిగా ఉండాలంటే అది యేసుక్రీస్తు శక్తి ద్వారానే జరుగుతుంది. కాబట్టి అపవాది మన యొక్క క్షేమాన్ని పాడు చేయాలని, మన నెమ్మదిని పాడు చేయాలని ఎల్లప్పుడూ కంకణం కట్టుకుంటాడు. కానీ యేసయ్య శక్తిమంతుడు. ఆ శక్తిగల నామములో నీ ఇంటిలో క్షేమాభివృద్ధి కలిగిన గాక. ఆ శక్తిగల నామములో నీ యొక్క వ్యాపారము క్షేమాభివృద్ధి కలిగిన గాక. ఆ యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామంలో నీ యొక్క ఆరోగ్య విషయంలో క్షేమాభివృద్ధి కలిగిన గాక. ఆ యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామంలో నీ యొక్క పిల్లల యొక్క చదువులో క్షేమాభివృద్ధి కలిగిన గాక. కనుక ఆయన శక్తిమంతుడు. నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తాడు. భయపడకండి. నీ పిల్లల గురించి దిగులు పడకండి. ఇదిగో నీ యొక్క వ్యాపారం గురించి భయపడకండి. ఇదిగో నీ యొక్క అప్పుల నుంచి భయపడకండి. ఆయన కార్యం చేయగలడు. నమ్మండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన కాక. ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఈ వాగ్దానం విన్న బిడ్డల మీద నీ యొక్క అభిషేకం కుమ్మరించండి. ఎంతో మందిని విరిగి నలిగిన హృదయంతో ఉన్నారయ్యా. ఇప్పుడే వారి హృదయాన్ని తాకనైనా, వారి కన్నీటిని తుడిచినైనా, వారి కన్నీటిని నాట్యంగా మార్చిన ప్రభా. ఇదిగో ఎంతో మందినైనా యవ్వన బిడ్డలు నా ప్రభా పాపపు ఊబుల నుంచి బయటికి రాలేకుండా నలిగిపోతున్నారయ్యా. చెడు వ్యసనాలకి బానిసైపోయినారు. యేసు రక్తంలో ఆ కట్టుని తెంపుతున్నా వారిని విడిపించండి నా ప్రభా. ఎంతో మందినైనా వృద్ధాపంలో ఉన్నారు, వారికి సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.